టెస్లా సంస్థ అధినేత ఎలన్ మస్క్ కొత్త పార్టీని స్థాపించారు. ది అమెరికా పార్టీ పేరిట పార్టీని ప్రారంభిస్తున్నట్టు ఎక్స్ వేదికగా ప్రకటించారు. అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని విమర్శించారు. ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేందుకే పార్టీని ఏర్పాటు చేశారని తెలిపారు. గత ఎన్నికల్లో ట్రంప్ గెలుపుకు మస్క్ సహకరించినప్పటికీ ఇద్దరి మధ్య బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లు విషయంలో వివాదం చెలరేగింది. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే తాను కొత్త పార్టీ పెడతానని మస్క్ ముందే స్పష్టం చేశారు. ఆయన ట్రంప్ బిల్లుపై వెనక్కి తగ్గలేదు. నిన్న బిల్లుపై సంతకం చేశారు. దీంతో ముందే చెప్పినట్టుగానే మస్క్ కొత్త పార్టీని స్థాపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, ఈ మస్క్ స్థాపించిన న్యూ పార్టీకి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, దాదాపు ఏదైతే అమెరికా రాజకీయాలు మాత్రము ఒక్కసారిగా ఒక బిగ్ ఎక్స్ వేదికగా పోస్ట్ తో మాత్రము రానున్నటువంటి రాజకీయాల్లో పెను మార్పుకు మాత్రం సంచలనం అని చెప్పవచ్చు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి, అంటే కొత్త పార్టీ పెడతాను అన్నటువంటి ఎలాన్ మస్క్ ఎట్టకేలకు ఈ రోజు ఒక్క పోస్టుతో కొత్త అమెరికా పార్టీ న్యూ పార్టీ అన్నది ప్రకటించడంతో ఒకసారి అమెరికా రాజకీయాల్లో మాత్రము అటు ట్రంప్ తర్వాత మస్క్ మధ్య రానున్నటువంటి రాజకీయాలు మస్తు అంటే చాలా రంజుగా ఉండబోతున్నాయి మాత్రం చాలా కీలకం. అయితే ఇక్కడ గత అంటే ట్రంప్ గెలవడానికి తనకి ఫండ్స్ విషయంలో కానీ చాలా విషయాల్లో కూడా కీలకంగా వ్యవహరించినటువంటి ఎలాన్ మస్క్ దాదాపు వీళ్ళ ఏదైతే గెలిచిన తర్వాత ట్రంప్ ఏదైతే వాదన ఉందో తను మారడము, తర్వాత ఎలాన్ మస్క్ దానికి ఏకీభవించడంతో అంటే తను ఏదైతే బిగ్ బిల్ ని వ్యతిరేకించడంతో ఒక్కసారిగా కూడా ఇద్దరి మధ్య మాత్రం ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. అయితే బిగ్ బ్యూటిఫుల్ బిల్ ని వ్యతిరేకించినటువంటి ఎలాన్ మస్క్ దీన్ని సెనేట్ లో ఒకవేళ అంగీకరిస్తే మాత్రం ఖచ్చితంగా కొత్త పార్టీని పెడతాను అన్నటువంటి ఏదైతే గత నెల రోజుల క్రితం ఒక ప్రకటన చేశాడో అదే విధంగా ఈ రోజు అంటే సెనేట్ లో అది బిల్లు ఓకే కావడంతో ఒక్కసారిగా కూడా కొత్త పార్టీ అమెరికా పార్టీని ప్రారంభించినటువంటి ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి కీలకంగా మనకు 4వ తేదీన అమెరికా స్వాతంత్ర సంబరాలు జరుపుకుంటున్నటువంటి సమయంలో ఒక కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోను నిర్వహించాడు. అయితే ఈ అమెరికా ప్రజలు నూతన పార్టీకి అంటే ఇప్పుడు 2 పార్టీల వలన అమెరికా ప్రజలకు లాభం వస్తుందా అన్నది ఒకటి, తర్వాత కొత్త పార్టీని స్వాగతిస్తున్నారా అన్నటువంటి ఒక పోర్ట్ఫోలియో నిర్వహించాడు. అయితే ఇందులో దాదాపు 12.48 లక్షలు ఓట్లు వచ్చాయి. దాదాపు 65.4% మూడో పార్టీకి, అంటే 2 పార్టీలు కూడా ఒకే పార్టీ అన్నటువంటి దానికి 12.48 లక్షల మంది అంటే దానికి ఓకే చేయడము, ఓటింగ్ చేయడము, తర్వాత మూడవ పార్టీ రావాలి అమెరికాలో అన్న దానికి మాత్రము 65.4% మంది మూడో పార్టీని స్వాగతించారు. అంటే ఇక్కడ అమెరికా ప్రజలు ఏదైతే 2 పార్టీల వల్ల విసిగిపోయారు అన్నటువంటి విషయాన్ని ప్రకటిస్తూ తర్వాత కొత్త పార్టీని స్వాగతిస్తున్నారు అన్నటువంటి అంశాన్ని ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ 2 పార్టీల వల్ల గత 2 శతాబ్దాల పాటు అమెరికా ప్రజలు విసిగిపోయారు అంటూ కూడా అమెరికా స్వాతంత్ర సంబంధించినటువంటి సంబరాలకు తర్వాత చేసినటువంటి ఏదైతే పరిణామమో పోస్టు ఇదంతా మాత్రం చాలా కీలకం. అయితే ఇదే విషయాన్ని గత వారం రోజుల క్రితము ఒక జర్నలిస్ట్ అడిగినటువంటి ట్రంప్ అడిగినటువంటి విషయము అమెరికాలో కొత్త పార్టీని పెట్టబోతున్నాడు మస్క్ అన్నటువంటి విషయాన్ని ట్రంప్ ను ఒక విలేకరు అడిగినప్పుడు ట్రంప్ ఒక ఆసక్తికరమైనటువంటి సమాధానం చెప్పాడు. అతడు అమెరికాలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి కాదు మస్క్. 2002లో వ్యాపార నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది, ఇక్కడ సెటిల్ కావడం జరిగింది. అంతేకాని దానిపై ఒకసారి నేను ఆలోచిస్తాను అన్నాడు. అంటే ఇప్పుడు ఏదైనా కొత్త డెసిషన్స్ తీసుకొని ఆయన 2002లో ఇక్కడికి రావడము, తర్వాత వ్యాపారానికి సంబంధించినటువంటి విషయం మీద ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అంటే అమెరికా పౌరసత్వం గురించి ఏదైనా ప్రశ్న లేవదైతే అవకాశం ఉన్నదా అన్నది ఇక్కడ మొదటి పాయింట్. రెండవ పాయింట్, ఏదైతే పార్టీని స్థాపించిన
ఎక్స్ తర్వాత ఇప్పటి వరకు కూడా ట్రంప్ అంటే ఎక్కడా కూడా దీనిపై ఇంకా పోస్ట్ కానీ ఎక్కడ స్పందించినటువంటి దాఖలాలు మనకు కనపడలేదు. దీనిపై ఏ విధంగా స్పందిస్తుంది అన్నది వేచి చూడాలి. అటు ఎలాన్ మస్క్ కు తర్వాత ట్రంప్ కు జరుగుతున్నటువంటి ఏదైతే దాదాపు ఒక 2 నెలల నుంచి జరుగుతున్నటువంటి మనస్పర్ధలు అనుకోవచ్చు, ఆధిపత్య పోరు అనుకోవచ్చు, ఒక కీలక దశకు చేరుకున్నదని మాత్రం చెప్పవచ్చు. లక్ష్మి. రైట్ కళా, థ్యాంక్ యూ.